జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం మీద గౌరవం లేదని మాట్లాడతావు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని నాస్తికుడని మాట్లాడతావు. ఈరోజు నువ్వు తిరుపతి పేరూరు బండ వద్ద ఉన్నటువంటి వకులామాత ఆలయం వద్దకెళ్ళి నానా యాగి చేసావు. ఆలయాన్ని నిర్మించాలా, ఇక్కడ ఆలయాన్ని విధ్వంసం చేస్తున్నారు అని. అది తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? మరి అదే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లైనటువంటి వకులామాత ఆలయాన్ని అంగరంగ వైభవంగా పునర్నిర్మించి దాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దానికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? దానికి కారణం అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఇలాంటి ఒక కార్యక్రమమైన నీ చరిత్రలో ఏనాడన్నా నీ వలన అయ్యిందా? మరి పదే 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 తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి జపించేటువంటి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిరాసి వ్యవస్థను రద్దు చేసి అర్చకులను వారసత్వంగా సంప్రదించేటువంటి అర్చకత్వానికి కూడా అడ్డంకులు సృష్టిస్తే ఆనాడు ఏమైపోయావు భానుప్రకాష్ రెడ్డి గారు? మరి అలాంటి ఉత్తమ సద్బ్రాహ్మణులకు వారసత్వంగా కైంకర్యాలు చేసేటువంటి అవకాశం, అర్చకత్వం చేసేటువంటి అవకాశం కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయబద్ధంగా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఇచ్చినటువంటి వరం సన్నిధి గొల్ల. మరి అలాంటి సన్నిధి గొల్లని తొలగించేస్తే ఆనాడు నీ నోరు మోగపోలేదా భానుప్రకాష్ రెడ్డి గారు? మరి నువ్వు కాపలా కుక్కని చెప్పుకుంటున్నావు కదా. మరి ఆ సన్నిధి గొల్ల అనేటువంటి ఆచార సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించింది భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? మరి అదేవిధంగా నీలాంటి బోర్డు సభ్యులు శ్రీవారి దర్శనాన్ని వేలాది వేల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారాత్మకం చేసేస్తే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం అత్యంత జటిలమైపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా వేలాది మంది జంటలకు, పేద నవ వధువు నవ వరుడులకి సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత మంగళసూత్రాన్ని ఉంచి వేలాది జంటలకు వివాహం కళ్యాణమస్తు అనేటువంటి పథకం ద్వారా చేసింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఆనాడు నువ్వు ఏమైపోయావు? మరి దళిత వాడల్లో అత్యంత చులకనగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా ఆనాడు ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తుంటే దళిత గోవిందం అనేటువంటి బృహత్తరమైనటువంటి పథకం ద్వారా నేరుగా దళిత వాడల్లోకి ఉత్సవమూర్తులను తీసుకెళ్లినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది కాదా? మరి ఎస్వీబీసీ ఛానల్ లాంటి గొప్ప కార్యక్రమం ఆనాడు ఇప్పుడు నువ్వు జత కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛానల్ అవసరమా, వెంకటేశ్వర స్వామికి ఒక ఛానల్ అవసరమా అని మాట్లాడారు. మరి ఆయనకు మాత్రం కుడి ఎడమలు బాకాలుదుతూ ఆయన కోసం అనేక ఛానళ్లు కావాలి కానీ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఛానల్ అవసరం లేదు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసేటువంటి ఎస్వీబీసీ ఛానల్ను తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా కేరళ, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఇలాంటి మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలలో మరి ఆంధ్రప్రదేశ్లో పురాతనమైనటువంటి ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? నూతన వేలాది ఆలయాలు నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రజలకి తెలియదులే అనుకొని ఇన్ని రకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద చేయడం మీకు ఏమాత్రం కూడా తగదు. ఇప్పటికైనా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఆనాడు పరకామణి రవికుమార్ గారి వ్యవహారంలో ఎంత యాగి మీరు చేశారో యావత్ ప్రపంచం మొత్తం చూసింది. మరి ఇప్పుడు ఎందుకు మీరు పెంచల వ్యవహారంలో అదే రీతిలో ప్రవర్తించడం లేదు? దీని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి అంటే రవికుమార్ వ్యవహారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాబట్టి దానికి నానా యాగి చేయాలి. ఇప్పుడు జరిగినటువంటి పెంచలే వ్యవహారం మీ దిక్కుమాలిన కూటమిలో జరిగింది కాబట్టి దానిని స్తబ్దుగా భద్రపరచాలి. ఇదేనా మీ రాజకీయం భానుప్రకాష్ రెడ్డి గారు? ఇదేనా మీరు మమ్మల్ని పిల్లలు అని మీరు పెద్దవారుగా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి రాజకీయం? మీరు చాలా పొరపాటు చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఆనాడు రవికుమార్ గారి వ్యవహారం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో
15 కోట్ల రూపాయల ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి సమర్పించేటువంటి రీతిలో ఆనాడు జరిగింది చర్య. మరి మీరు వద్దాయన్ని అరెస్టు చేశాము, 30 రోజులు రిమాండ్లో ఉన్నాడు, బెయిల్ మీద వచ్చాడని ఎంత సాధారణంగా చెప్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. మరి ఆనాడు మేము 15 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దేవస్థానానికి స్వాధీనం చేస్తే దానిని తప్పుబట్టి అతను దొంగతనం చేసినటువంటి సొత్తు పూర్తిగా కూడా మీరు రికవరీ చేయాల, ఆ లెక్కలను బహిర్గతం చేయాల. పేపర్లలో వార్తలు వచ్చాయి. ఈ సంవత్సరం తర్వాత ఎక్కడ చైర్మన్ గారి ప్రకటన లేదే. విలేకరులు వాళ్ళకున్నటువంటి సమాచారంతో వార్తలు రాస్తే అది దేవస్థానం చర్య కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, వాళ్ళ విధులు జర్నలిస్టులు చేశారు, మీ విధులు మీరు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలను పూర్తిగా బహిర్గతం చెయ్యాలి. లేనటువంటి పక్షంలో దీనిపైన ఖచ్చితంగా మేము పోరాడతాం. తప్పులన్నింటినీ కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు మమ్మల్ని పిల్లలనే అనుకోండి. ఈ పిల్లల వాగ్దాటికే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారనేటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తాం. గుర్తు